నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య అధిక మంది ఒక రకమైన ఆహ్, వణుకుడు కానీ, లేకపోతే షేక్స్ అంటారు కదా! హ్యాండ్స్ యెస్. రాసేటప్పుడు గానీ, లేకపోతే ఏదైనా గ్లాస్ కానీ, ఏదైనా పట్టుకున్నప్పుడు బాగా చేతులు వణకటం, షివర్ అవ్వటం అలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అసలు అలా అవి ఎందుకొస్తాయి? ఈ వణుకుడు అనేది? పైగా దానికి ఇంకా పరిష్కారం ఎలా? ఇవి మనం రాకుండా చూసుకోవడానికి గానీ, లేకపోతే వచ్చినాక ఎలా తగ్గించుకోవాలి? ఈ వణుకుడు అనేటువంటి సమస్యని టెక్నికల్‌గా ట్రీమర్స్ అంటారండి. ట్రిమర్స్. ఓకే. ట్రీమర్స్ అంటే వణకడం. సో, కాళ్ళు వణుకోవచ్చు, చేతులు వణుకోవచ్చు, తల వణుకోవచ్చు, బాడీ అంతా వణుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ట్రీమర్స్ అని స్థూలంగా చెప్తుంటారండి. ఈ వణకడం లేదా ట్రీమర్స్ అనే దానికి కొంతమందిలో ఏమైతుందంటే జస్ట్ వాడు ఎక్సైట్‌మెంట్ ఏదన్నా ఉన్నా, యాంగ్జైటీగా ఉన్నప్పటికీ, భయం ఏదైనా ఉన్నా, ఉద్రేకం ఏదైనా ఉన్నా ఏదో స్పాట్‌లో కొద్దిసేపు వచ్చేసి మళ్ళీ తగ్గిపోతాయండి. ఇట్స్ నాట్ అన్ అబ్నార్మల్ థింగ్ అనమాట. సో, ఇట్స్ ఎ ఫిజియలాజికల్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. కానీ కొన్నిటిలో మాత్రము ఒక వ్యాధిలో ఒక లక్షణంగా అవును. వాళ్ళు రాయలేకపోతారు, ఇది Exactly. పట్టుకోలేకపోతారు, Exactly. పట్టుకుంటే వణుకుతా ఉంటుంది. కాబట్టి అది ఒక వ్యాధిలో కొన్ని రకాల వ్యాధుల్లో కూడా ఇది ఒక లక్షణంగా ఉంటుందండి. సో, సహజంగా సరే న్యాచురల్గా ఫిజియలాజికల్ నేను చెప్పినట్లు ఏదో ఒక ఎగ్జైట్మెంట్ కానీ, టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ ఇట్లా ఏదన్నా ఉద్రేకం ఉన్నప్పుడు వచ్చినవి పక్కన పెట్టేస్తే, సో అబ్నార్మల్ కండిషన్స్ ఏమంటే దీంట్లో 3 రకాలండి. ఎసెన్షియల్ ట్రీమర్స్ అంటారనమాట మొట్టమొదటిది. రెండవది కొన్ని రకాల జబ్బులు వచ్చేటువంటి ట్రీమర్స్, కొన్ని డిసీజెస్ వల్ల కూడా ఈ ట్రీమర్స్ వస్తుంటాయి. మూడవది మనం వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా ట్రీమర్స్ వస్తాయండి. ఓకే. చాలామందికి తెలియదు. నేను అన్ని బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎసెన్షియల్ ట్రీమర్స్ సాధారణంగా 100లో 90% మందికి ఈ ఎసెన్షియల్ ట్రీమర్స్ ఉంటాయండి ఒక వయసు వచ్చిన తర్వాత. ఇదేంటంటే ఫెమిలియల్ టెండెన్సీ, అంటే పూర్వీకులకు పెద్దలకు ఆ యొక్క టెండెన్సీ ఉన్నప్పుడు సంతానానికి కూడా వచ్చేస్తుంది. హెరిడిటీ లాగా. ఎగ్జాక్ట్లీ. అది కూడా కొంతమందిలో వయసు వచ్చిన తర్వాత వస్తే, కొంతమందిలో ఈవెన్ 30 years 40 years కూడా రావచ్చు అండి. ఇలాగ చెప్పలేం. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఎసెన్షియల్ ట్రీమర్స్. అది ఒకటి. ఎక్కువ మందిలో అదే వస్తుంటుంది. కానీ కొన్ని రకాల వ్యాధుల్లో కూడా ఈ యొక్క సమస్య వస్తుందండి. ఈ రోజుల్లో వెరీ కామన్గా వచ్చేటువంటి సమస్య పార్కిన్సన్స్ డిసీజ్. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోతుందండి. దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్. సో ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధిలో కూడా ప్రారంభంలో ఏదో ఒక భాగానికి ట్రిమర్స్ పరిమితం అయిపోయి, వణకడం పరిమితం అయిపోయి, క్రమక్రమంగా బాడీ అంతా వచ్చేసి అన్కంట్రోలబుల్ ఇదనమాట. అసలు మనం నించోలేడు, తర్వాత కూర్చోలేడు, పడుకోలేడు, ప్రతిదానికి సపోర్ట్ అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందండి ఆ పార్కిన్సన్స్ అనేటువంటి దీంట్లో. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా ఎక్కువ శాతం మందిలో చేతికి రావచ్చండి, చెయ్యి వణకడం మొదలవుతుంది. అది కూడా రెస్ట్గా ఉన్నప్పుడే, పని మీద ఉన్నప్పుడు మళ్ళీ కనిపించదు. దీని యొక్క ప్రత్యేకత. సో క్రమక్రమంగా పెరిగిపోతుంది. రెండవది ఏంటంటే థైరోటాక్సికోసిస్ అని చెప్పేసి ఒక జబ్బు ఉందండి. అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా యొక్క థైరాయిడ్ హార్మోన్స్ని ఉత్పత్తి చేసినప్పుడు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని థైరోటాక్సికోసిస్ అంటారు అనమాట. సో దానివల్ల కూడా ఈ వణకడం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు వణకడం మొదలవుతూ ఉంటుంది. మూడవది వచ్చేసి పెరాలసిస్, పక్షవాతం అంటుంటారు, లక్వా అని చెప్పేసి చెప్తుంటారు. ఈ పెరాలసిస్ ఉన్నప్పుడు కూడా వణకడం ఉంటుందండి. ఇది కూడా ఎలాగ ఉంటుందంటే, మనం కన్ను మీద వేలు పెట్టుకోమని చెప్తే నానాక తిప్పలు పడి ముక్కు మీద పెట్టుకోవడము, ముక్కు మీద వేలు పెట్టుకోమంటే ఇట్లా అనుకోవడం, కంటి మీద పెట్టుకోవడము, ఇట్లా చేస్తుంటారండి. పెరాలసిస్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కొద్ది శాతం మందిలో. అరుదుగా విల్సన్ డిసీజ్ అని చెప్పేసి ఒక జబ్బు కూడా వస్తుంటుందండి. విల్సన్స్ డిసీజ్ యొక్క లక్షణం ఏమంటే, ఎందుకు వస్తుందంటే మన దేహంలో కాపర్, రాగి ముఖ్యంగా మెదడులో ఎక్కువగా అది సంచితం కావడం, క్యుములేటివ్ కావడం వల్ల, మెదడులో ఎక్కువగా రాగి శాతం ఏర్పడడం వల్ల ఈ విల్సన్స్ డిసీజ్ అనేది వస్తుందండి. ఈ విల్సన్స్ డిసీజ్ అనేటువంటి దాంట్లో ఈ యొక్క జబ్బులో కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. సరే, ఇవన్నీ జబ్బులలో. మరి మనం వాడేటువంటి ఔషధాలు, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల మందులు వాడుతుంటారు. సో మిటాక్లోప్రమైడ్ అని, డోంపెరడోన్ అని చెప్పేసి, లివోసల్ఫరైడ్ అని చెప్పేసి. సో వీటి వల్ల కూడా వణుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. షివరింగ్, ట్రిమర్స్ వచ్చేస్తాయి. గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ యూస్ చేసినా కూడా ప్రాబ్లం వస్తాయి. కొన్ని రకాల టాబ్లెట్స్, అన్ని కాదు కానీ ఇప్పుడు నేను చెప్పినవి మెయిన్. సో చాలామందికి తెలియదండి ఇది కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మెడిసిన్స్తో పాటు ఆస్తమాకు సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటారు ఉబ్బసానికి. దానివల్ల ట్రిమర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ఏదైనా మానసికపరమైన జబ్బులు ఉన్నప్పుడు, మానసికపరమైన జబ్బుల కోసం మందులు వాడుతున్నప్పుడు అందులో సైడ్ ఎఫెక్ట్గా ట్రిమర్స్ వస్తుంటాయి. ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ కూడా దీనికి ఉన్నాయండి. బట్ ఏది ఏమైనప్పటికీ
ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొనేందుకు చాలా చక్కటి మెడిసిన్స్ మనకు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నాయండి. వాటిల్లో అందరూ వాడుకోదగ్గ సేఫ్టీ మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి మెడిసినే చెప్తాను చూడండి. దీనికోసం వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏ మెడిసిన్స్ అని వాడుకోనివ్వండి, ఆయా జబ్బులకు సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల ఆ యొక్క జబ్బు త్వరగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఆ యొక్క వ్యాధులకు వాడేటువంటి ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. జబ్బు ఫాస్ట్గా తగ్గకుండా ఉండేదానికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. ఇలా రకరకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్తానండి. సో అశ్వగంధ చూర్ణము, తర్వాత వచ పౌడర్ అని దొరుకుతుందండి. వచ ఓకే. పూర్వకాలము చిన్నపిల్లలకి వస గంధం తీసి వజ అంటారండి. సో మంచి మాటలు వస్తాయని చెప్పేసి, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి, జ్ఞాపక శక్తి బాగుంటుందని చెప్పేసి పూర్వకాలం మన పెద్దలు వస గంధాన్ని చిన్నపిల్లలకి శిశువులకు ఇచ్చేవాళ్ళు. ఆ వస పౌడర్ దొరుకుతుందండి, అదొక 10 గ్రాములు. తర్వాత సరస్వతి ఆకు చూర్ణం, మనకు సరస్వతి చూర్ణం కూడా మార్కెట్లో దొరుకుతుంది, అది ఒక 10 గ్రాములు. సో అశ్వగంధ చూర్ణము, వచ చూర్ణము, సరస్వతి చూర్ణము ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల ఒక 30 గ్రామ్స్ మెడిసిన్ అయిపోతుందండి. సో ఈ 30 గ్రామ్స్ అంతా బాగా కలిపేసేసి రోజు ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము, ఎక్కువ అవసరం లేదండి. సో ఆల్మోస్ట్ 15 డేస్ వస్తుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీ కావాలని ఎక్కువ తయారు చేసుకోవచ్చు. దీన్ని తేనెతో వాడుకోవచ్చు, లేకపోతే ఒక కప్పు, లేకపోతే ఒక 50 ml మిల్క్ తీసుకొని మిల్క్లో కలుపుకొని వాడుకోవచ్చు. అది కాకపోతే నీళ్ళలో కలుపుకొని వాడుకోవచ్చు. వాళ్ళ చాయిస్ అండి, ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ట్రీమర్స్ అనేవి నియంత్రణ ఉండడమే కాకుండా నేను చెప్పినట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. కాబట్టి ఇలాంటి సమస్య మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు వాడేటువంటి ఆ మెడిసిన్స్కి తోడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క మెడిసిన్ వాడడం వల్ల లైఫ్ క్వాలిటీ బాగుంటుందండి. అందులో మరొకటి ఇదేంటంటే దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. సో ఏంటంటే ఈ మెడిసిన్ ఒక 1 month కానీ, లేకపోతే మ్యాక్సిమం ఒక 40 days కానీ, అట్ ద మ్యాక్సిమం ఒక 2 months కానీ తయారు చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుకుంటున్నారు. ఈ మందు వాడటం వల్ల క్రమక్రమంగా ఈ లక్షణాలన్నీ తగ్గుతూ ఉంటాయి, కంట్రోల్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా చేసేస్తాను, మ్యాక్సిమం మినిమైజ్ చేస్తుంది అనమాట. సో బాగా సింపుల్ రెమెడీ అండి, అందరూ వాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఒక చక్కటి పరిష్కారం మా వ్యూవర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.